ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 3-16 డివిజన్లలో ఆధునీకరించిన ఎన్టీఆర్ పార్కును ఆయన ప్రారంభించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. పార్కులో జిమ్, ప్లే ఎక్విప్మెంట్లను ఆయన ప్రారంభించి పిల్లలతో ఆటలాడించారు. చిన్నారులకు నారాయణ చాక్లెట్లు పంచి సరదాగా గడిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరులోని పార్కులన్నింటినీ అద్భుతంగా తీర్చిదిద్ది పెద్దలకు, చిన్నారులకి అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3వ డివిజన్లో ఒక చక్కటి పార్కు. ఆ పిల్లల ఆనందానికి అద్దులు లేదు. నిజంగా ఆ పిల్లల మధ్య ఉంటే అసలు అన్నీ మర్చిపోతున్నాం. ఆ పిల్లలు, ఎందుకంటే ఆ పిల్లల మనసులో ఏముండదు. వాళ్ళు అసలు ఆ ఎక్విప్మెంట్ అవి చూస్తే వాళ్ళు అసలు పిల్లలు ఏమంటున్నారంటే, సార్ నేను హాలిడేస్లో ఊరికి పోవాలని అనుకున్నాను, ఇంత ఎక్విప్మెంట్ చూసి నేను పోదలుచుకోవాలి, ఇక్కడ ఆడుకుంటాను అంటున్నారు. నిజంగా హ్యాపీ. ఇక్కడికి వస్తే కూడా ఈ పార్కులో కూడా బ్రహ్మాండంగా పిల్లలు, పేరెంట్స్ వాళ్ళ ఇక్కడ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఏసీ జిమ్ పెట్టారు. అది ఎంతో కాలం నుంచి పెట్టాల్సిన పెండింగ్ నుంచి చేశారు. ఈ పార్కుని ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నుడా చైర్మన్ దీని యొక్క ఈ ఫ్రంట్ గేట్ మారుస్తామన్నారు. మార్చండి, ఇంకా కొన్ని మార్పులు చేర్పు, ఏ మార్పులు చేర్పు తెలుసుకున్నా మీరు చేయొచ్చని చెప్తూ ఒక్కటే, నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం. నెల్లూరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే 1 year పడుతుంది. ఆల్రెడీ ఒక 4000 కలెక్షన్స్ ఇళ్లలో ఇచ్చుకోవచ్చు. అంతకుముందు ఒక కనెక్షన్ ఇచ్చుకోవాలంటే మున్సిపాలిటీకి 5000 కట్టాలి. మున్సిపాలిటీకి 5000 కట్టాల్సి ఉంది. అది కూడా తీసేసా. కేవలం ₹1 కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. మీ ఇంటి నుంచి ప్రహరీ గార్డ్ వరకు ఎక్కడైతే వాళ్ళు పెట్టారో అక్కడి వరకు లైన్ మీరు వేసుకోవాలి. ఈ 5000 కట్టాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని ₹1 ఒకే ₹1 మీకు పర్మిషన్ ఇస్తారు. ఎక్కడెక్కడ పూర్తయిందో అక్కడ తీసుకోండి. అక్కడ తీసుకుంటే దోమలు లేని నగరం అవుతుంది. ఈరోజు ఇక్కడ ఈ యొక్క వార్డు యొక్క ప్రజలు వాళ్ళ ఆదరణ చూసి నిజంగా నేను మురిసిపోతున్నా. నా ఆనందానికి అద్దులు లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. నెల్లూరులో అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి. నిజంగా ఈ పార్కు పూర్తి డిజైన్ చేసింది నేను. ముందు గేటు కట్టేది నేను. ఫస్ట్ నుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ ఈ స్థలం కబ్జా చేస్తున్నారు. అప్పుడు నారాయణ గారు ఫస్ట్ నేను చైర్మన్ ఉన్నప్పుడు నుడాకు 32 కోట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ పార్క్కి నేను 1,10,00,000 నేను శాంక్షన్ చేశాను నారాయణ గారు ఆధ్వర్యంలో. ఇలా డిజైన్ చేయమని చెప్పింది నేను, బోర్డు చెప్పింది వేరే రకంగా. అవతల దీంట్లో లేడీస్ జిమ్ కావాలని, దీని లేడీస్ పార్క్ కావాలని ఆ రోజు ఖాయం సేవని అడిగాడు. లేడీస్ పార్క్ చేయవా అన్నీ ఉంటుందన్నారు. దాని తర్వాత అనురాధ గారు అడిగారు, దాని తర్వాత సుప్రియారెడ్డి గారు అడిగారు, దాని తర్వాత అంచూరు జానకి గారు అడిగారు లేడీస్ జిమ్ కావాలని, దాని తర్వాత కోటరెడ్డి సంధ్య గారు అడిగారు. మొన్న ఈ మధ్యన 2 నెలల క్రితం ఇక్కడికి వస్తే ఆ రోజులో డ్యాన్స్ నేర్పిస్తున్నారు. వైసీపీ వాళ్ళకి బాడకి ఇచ్చారంట. వాడమ్మ 3 దాని అడుగుతున్నాయి ఈ బాడకి ఇచ్చేదని. నేను వచ్చి ఖాళీ చేయించాను. అది లేడీస్ జిమ్ పెడుతున్నారు, ఆడు ఇంకోరు ఆడేదానికి లేదు, ఆడెవరు చేసేదానికి లేదని నేను ఖాళీ చేయించడం దాని జరిగింది. ఈ పార్క్కి నుడా తరఫున ఆ రోజు నారాయణ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మొత్తం 1,10,00,000. ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన రాయేసాం. ఈరోజు శంకుస్థాపన రాయకూడలేదు. ఓపెనింగ్ చేసుకున్నారు మొత్తం పూర్తి చేసి. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. చేసింది మేము, ఓపెన్ చేసింది వాళ్ళు. మా నారాయణ గారు ఆ రోజు ఓపెనింగ్, ఆ రోజు శంకుస్థాపన ఏమంటే రాలేదు, అట్ట ఉంది, ఎట్ట పోయిందో తెలియదు. బాలాజీ నగర్లో ఉన్నటువంటి ముఖ్యమైన పార్కులు ఈ పార్క్ ఒకటి, నందనా పార్క్ ఒకటి, అదే రకంగా జగదీష్ నగర్లో నుడా పార్క్, దాని పేరు ముఖ్యంగా ముక్కాల రాయశ్రమ పేరుతో మున్సిపల్ ఆఫీసులో ఆ రోజు మీటింగ్లో దాన్ని రిజర్వేషన్ చేయడం జరిగింది. నుడా ఎప్పుడు నారాయణ అడుగుతా నడుస్తుంది. ఐ లవ్ నెల్లూరు, ప్రతి ఒక్కరూ నెల్లూరుని ప్రేమించాలి, ఆ భావన రావాలి. ఫస్ట్ ఐ లవ్ ఇండియా, అవతల ఐ లవ్ ఆంధ్ర, ఐ లవ్ నెల్లూరు జిల్లా, ఐ లవ్ నెల్లూరు. ఇప్పుడే మేము కారులో మాడుకున్నాం. యుద్ధం పరిస్థితి ఏం సార్, దీనికి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ అలీన అధ్యక్షులుగా ఉండేది, యుద్ధాన్ని ఆపేది ఎవరో అన్నారు. ఇప్పుడే సార్తో మాట్లాడితే ఇప్పుడు ఆయన ఫోన్ చూసి యుద్ధం ఆగిపోయిందన్నారు. ఈ విజయం భారతీయులది అని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న మన ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఉగ్రవాదులు 26 మందిని పట్టులు పెట్టుకున్నారు. మొన్న ఒక జవాన్ చనిపోయారు నాయక్ అని సత్యసాయి జిల్లాలో.
వారికి వీరత్వం తల వంచి వారి నివాళులు అర్పిస్తూ వారికి సెల్యూట్ చేస్తున్నాను. ఈ దేశాన్ని కాపాడే వాళ్ళందరినీ కూడా. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు పాకిస్తాన్ వాళ్ళ టైం బాగుంది కాబట్టే యుద్ధ విరమణకు ఒప్పుకున్నారు. లేకుంటే భారతీయులతో పెట్టుకొని ఉంటే ప్రపంచ చరిత్రలో పాకిస్తాన్ అనేటువంటి పేరే మిగిలేదు కాదని చెప్పి మనం చేస్తున్నాం. నారాయణ గారి నాయకత్వంలో నెల్లూరులో రోడ్లు కానీ, పార్కులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ అన్నీ కూడా వస్తాయి. వారి నాయకత్వంలో పనిచేస్తాం. ఈ పార్క్కి ఒకసారి ఆయన కోరుతున్నా, 1,10,00,000 నేను శాంక్షన్ చేస్తే ఇప్పుడు సార్ అన్నీ పెట్టించాడు ఆటో వస్తువులు. మరి ఏమి లేకుండా 1,10,00,000 ఎటు పోయింది? వైసీపీ వాళ్ళు ఎక్కడ దాచుకున్నారు, ఎక్కడ దాముకున్నారు? తప్పకుండా మీరు ఎంక్వైరీ చేయండి సార్. నేను అవి విజిలెన్స్కి రాస్తాను. మరీ ఘోరం, 1,10,00,000 ఎటు పోయింది? బోర్డు చూస్తే వరస్ట్గా పెట్టారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిది కాంశగ్రహం అడిగారు. తప్పకుండా నూడా తరఫున దాన్ని కూడా పెట్టించబోతున్నామని చెప్పి నారాయణ గారి అనుమతితో మీ అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి ఆదేశానుసారం ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా టైంకి అన్నీ కూడా సార్ చేయడం. ఈరోజు నెల్లూరు నగరంలో పార్కులు చూస్తే ఈరోజు ఆ పిల్లల సంతోషాలను చూస్తుంటే నిజంగా కళ్ళు చలించిపోతున్నాయి. నిజంగా కూడా వాళ్ళంతా హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు బర్త్డే పార్టీస్కి సార్ ఈరోజు మీరు చూస్తున్నారు మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు పార్టీ హాల్ ఎలా చేశారు, దానికి చుట్టూ కూడా గ్లాస్తో కూడా ఫినిష్ చేయమని చెప్పారు. ఈరోజు నెల్లూరులో వైసీపీ వాళ్ళ బ్యాచ్కి చెప్తున్నా, మీరు చూడండి, మీరు చేసిన లాస్ట్ గవర్నమెంట్లో డెవలప్మెంటు, ఈరోజు నెల్లూరులో పొంగూరు నారాయణ గారు చేసే డెవలప్మెంటు ఈరోజు మీరు వచ్చి ఒకసారి చూడండి. మీరు చూడకుండా ఏదో నిందలేయడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఎవరైనా సరే వచ్చి చూసి మాట్లాడండి. మీకే కళ్ళు చమత్కరిస్తాయి, అంత బాగా చేస్తున్నారు. ఎక్కడ కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావట్లా. వాళ్ళు అనే మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. భగత్ సింగ్ కాలనీలో ఈరోజు 20,000 30,000 అంకణం వేసుకుంటే రేపు డైక్లాట్లో చేంజ్ కాగానే అంకణం 2.5 లక్షకి వెళ్ళద్ది. ఎందుకంటే రైతు పట్ట ఎప్పుడైతే డైక్లాట్లో చేస్తే. కాబట్టి నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మీరు ఎక్కడో లోపల కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని ఏదేదో విమర్శించడం కాదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. నెల్లూరు నగరంలో పురిటిగట్టు కాబట్టి ఇంకో 10% అదనంగా న్యాయం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా రాష్ట్రాన్ని, నెల్లూరు నగరాన్ని ఖచ్చితంగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.